తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పెన్షన్దారుల జీవితాల్లో కూటమి ప్రభుత్వం వెలుగులు నింపిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని 7వ వార్డులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి పెన్షన్దారుల ఇంటి వద్దకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన పెన్షన్ను 4000 పెంచి బకాయిలను అందజేసినట్టు తెలియజేశారు. ప్రజలకిచ్చిన హామీని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు. ఇదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క ఇంట్లో పండగ దినం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అవ్వాతాతలకైతే వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోతుందని మేమందరము ఘంటాపథంగా చెప్తున్నాము. ముఖ్యంగా మేము ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఈ పథకాన్ని ప్రవేశపెడతాము, అవ్వాతాతలకి ప్రతి నెల 4000 ఇస్తాము, అది ఇవ్వడమే కాకుండా ఏప్రిల్ నుంచి మేము పెంచుతాము, గెలిచిన వెంటనే ఆ 3 నెలలు పెరిగినటువంటి 4000 మొత్తం కలిసి 7000గా ఇస్తాము అని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది. ఆ రోజు చెప్పినటువంటి వాగ్దానము ఆ రోజు అందరూ వైసీపీ వాళ్ళు అందరూ కూడా నవ్వుకున్నారు. ఏమనంటే ఆయన చెప్తా ఉంటాడు కానీ చేయడు, ఇవ్వడు, అదేవిధంగా అవ్వాతాతల్ని ఇబ్బంది పెడతాడు, అందరినీ ఆఫీస్కి తీసుకొచ్చి ప్రతి నెల తీసుకోమని చెప్పడం, అలాంటివన్నీ ఎన్నెన్నో హేళనకరమైనటువంటి మాటలు ఆ రోజు వైసీపీలో వాళ్ళ నాయకులు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మాట ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మాటను నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి ఇంటికి సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా అందించడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క ఇంట్లో పండుగగా ముఖ్యంగా ఈ దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుందని మనమందరం చెప్పుకోగలము. మనమందరము ఈరోజు ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నామంటే చాలా గర్వపడుతున్నాం. ఇంకా ఇటువంటి పథకాలు ఇంకా ఎన్నో వాగ్దానాలు కూడా మేము చేయడం జరిగింది. ప్రతి ఒక్క వాగ్దానం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, చూపిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. అటువంటి పరిస్థితులు ఎన్ని ఉన్నా కానీ వెనకడుగు వేయకుండా నేను వాగ్దానం ఇచ్చాను, అది నిలబెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తను ముఖ్యంగా ప్రారంభించడం జరిగింది. కనుక ఇంకా ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాం. మేము ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు మాకు ఎదురైనాయి. లైట్లు సమస్య చాలా విపరీతంగా ఉన్నింది. టార్చ్ లైట్లు వేసుకొని మేము తిరగడం జరిగింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ఈ నియోజకవర్గాన్ని మనం బయటికి తీసుకురాగలిగాం. ఇంకా ఏమైనా లైట్లు లేని సమస్య కానీ ఉంటే టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నంబర్ ద్వారా మీరు కాల్ చేసి ఒక 2 రోజుల లోపలే లైట్లు వేయించుకునేటువంటి పరిస్థితిలోనికి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇంకా వాటర్ సమస్య కూడా అతి తొందరలో పరిష్కరిస్తామని తెలియజేసుకుంటూ, రోడ్ల సమస్య కూడా కొంత డబ్బులు ఇబ్బందికరంగా ఉన్నాయి, అవన్నీ చూసుకొని కూడా సకాలంలో రోడ్లు మరమ్మతులు కూడా చేస్తామని తెలియజేసుకుంటూ, ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా అందిస్తామని గర్వంగా చెప్పుకుంటూ కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని మాజీ ఎమ్మెల్యే ప్రముఖ వైద్యులు డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. సంకల్ప సమాధి యోగా సాకారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ యోగా సాధనతో సంతోషంతో పాటు జీవన ప్రమాణాలు ఎంతగానో మెరుగుపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సత్యనారాయణమూర్తికి చిరు సత్కారం నిర్వహించారు. ప్రతిష్టత ప్రపంచమంతటా వ్యాపించే విధంగా ముందుగా భారతదేశంలో ఆయన మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు సుమారు 1,00,000 మంది ఉంటాం మన పాల్గొనలో, అంటే ఓట్ బ్యాంక్ పక్కన పెట్టండి 80,000. ఈ 1,00,000 మందిలో ఎంతమంది ఇక్కడ యోగా శిక్షణ పొందుతున్నారంటే మీరు చాలా అదృష్టవంతంగా భావిస్తారు. ప్రపంచంలో ఈరోజు యోగా అనేది ఒక కంపల్సరీ ఒక శిక్షణ. ఏదన్నా ప్రారంభమయ్యే ముందు, ఒక సెనేట్ ప్రారంభమయ్యే ముందు యోగా ప్రక్రియ అనేది ప్రారంభ దిశలో యూరోపియన్ కాంటినెంట్, అమెరికన్ కాంటినెంట్ మొత్తం అంతా కూడా వ్యాపించింది. మీకు తెలుసా ప్రపంచంలో ఎంతమంది యోగా సాధన చేస్తున్నారు? 30 కోట్ల మంది. ఒట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 3.5 కోట్ల మంది
యోగ శిక్షణ పొందుతున్నారు. పంచేంద్రియాలను పంచభూతాలను కూడా ప్రార్థించే గొప్ప సంస్కృతి గురునాథ స్వామి పాదపద్మములు నమస్కరిస్తూ మనందరినీ చాలా సంతోషంగా ఆధ్యాత్మిక భావాలను తీసుకెళ్లాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేసుకోండి. వేద గురుజీ నాన్నగారికి పాదపద్మములు నమస్కరిస్తూ వారి గురువులు ఋషి ప్రభాకర్జీ వారి గురువారైనటువంటి వారందరికీ కూడా మీ అందరి తరఫున పాదపద్మములు నమస్కరిస్తూ ఆత్మస్వరూపమైన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ నాన్నగారికి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని జరపడానికి ముందు ఉండి చక్కగా ముందు వెనుక చట్టం అందిస్తున్నటువంటి ఆ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. ఈ చక్కటి అవకాశం మళ్ళీ నాకు కలెక్ట్ చేసినందుకు నాన్నగారికి వారందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మీరు అందరూ చూశారు, అందరూ చాలా చాలా చక్కగా మాట్లాడారు. ఏ మీటింగ్లో అయినా సరే కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఒక అరగంట అయిపోయిన తర్వాత ఒక 40 నిమిషాలు మీరు చాలా మంది బయటకు వెళ్ళిపోతారు. అట్లా కాకుండా మీరు అందరూ చాలా చక్కగా కూర్చుని ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని లోక్సభ సమావేశాలు వాడివేడిగా సాగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని మతపరమైన వ్యాఖ్యలను అధికార పక్షం తీవ్రంగా తప్పుపట్టింది. మోదీజీ ఎప్పుడు సీరియస్ గా ఎందుకుంటారని ఆయన అడగ్గా ప్రధాని దీనికి ఆసక్తికర కౌంటర్ ఇచ్చారు. దీనికి సభలో ఉన్న ప్రధాని వెంటనే బదులిస్తూ ప్రతిపక్ష నేతను సీరియస్ గా తీసుకోవాలని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తనకు నేర్పించాయని, అందుకే సీరియస్ గా ఉంటానని అన్నారు. దీంతో అధికార పక్షం సభ్యులంతా నవ్వులు చిందించారు. कि 3 बार नरेंद्र मोदी ने टेस्ट किया, 2 बार क्या मैं अयोध्या से लड़ जाऊं, और सर्वेयर्स ने कहा अयोध्या में मत लड़ जाना, अयोध्या में मत लड़ जाना, अयोध्या की जनता हरा देगी। और इसीलिए प्रधानमंत्री वाराणसी गए और वहां बच के निकले। तो अयोध्या की जनता को डराया, पूरे देश को डरा दिया। मैं आपको बताता हूं, आज सुबह में आया, राजनाथ सिंह जी ने मुस्कुरा के मुझे नमस्ते की, और मोदी जी बैठे हैं, मुस्कुराहट नहीं, सीरियस, नमस्ते भी नहीं करते, कहीं मोदी जी ना देख लें, प्रॉब्लम हो जाएगी। वही कहानी गडकरी जी की है, सच्चाई है। अरे भाई अयोध्या की जनता को छोड़ो, ये तो बीजेपी वालों को डराते हैं। सर क्या है? माननीय प्रतिपक्ष के नेता, एक मिनट, माननीय प्रतिपक्ष के नेता, आप सदन के वरिष्ठ नेता हैं। मेरा आपसे आग्रह है कि राष्ट्रपति अभिभाषण पर डिबेट हो रही है, इसकी गरिमा, राष्ट्रपति अभिभाषण की गरिमा रखे ना। ये तो अपेक्षा आपसे सब करते हैं कि आप राष्ट्रपति अभिभाषण पे बोले, नीतियां पे बोले, कार्यक्रमों में बोले। अब व्यक्तिगत रूप से नहीं, अगर आप ये उचित मानते हैं क्या स्पीकर सर, ये उचित है? अगर आपकी पार्टी इसको उचित मानती है तो मुझे कुछ नहीं कहना। स्पीकर सर, माननीय अध्यक्ष जी, लोकतंत्र ने और संविधान ने मुझे सिखाया है कि मुझे विपक्ष के नेता को गंभीरता से लेना चाहिए। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురంలో రెండో రోజు కొనసాగుతున్న డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు కఠినంగా ఉంటామని స్పష్టం.
దేశవ్యాప్తంగా 4న విద్యా సంస్థల బంద్ కు ప్రజా సంఘాల పిలుపు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, నీట్ పరీక్షా విధానాలపై నిరసన. రైస్ మిల్లర్లకు అండగా ఉంటామన్న పెద్దపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. సమస్యలు ఏమున్నా చెప్పాలంటూ సూచన. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.